జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయిన మంత్రం గురించి తెలుసుకుందామండి. చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళల్లో భర్త తమల్ని పట్టించుకోవటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారండి. చాలామంది బిజీ లైఫ్ లీడ్ చేస్తూ భార్యల్ని ఎక్కువగా పట్టించుకోరు. వాళ్ళకి రకరకాల సమస్యలు, డబ్బు సంపాదన మీద జయంతో వాళ్ళు రాత్రి పగలు కూడా ఇంటిని మర్చిపోయి ఎక్కువగా డబ్బు కోసము పనిచేస్తూ ఉంటారు. భార్య బిడ్డల్ని కూడా భార్యని తక్కువగా చూస్తూ ఉంటారు, అంటే పట్టించుకోకపోవడం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేక గొడవలయ్యి వాళ్ళు విడిపోయే స్థాయికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. భర్త కోసమే భార్య, చాలామంది భార్యలు వాళ్ళు మారితే బాగుండని వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా, హింసలు పెట్టినా కూడా ఆ భర్త మారాలని ఎంతోమంది ఆశిస్తూ ఉంటారు. భార్య అనేది భర్తకి బరువు కాదు కదా. అలాగే భర్త కోసమే బతికే భార్యలు ఎంతోమంది ఉన్నారండి. అంటే భర్త యొక్క మంచి కోసమే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తమతో ఎంతో మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి కోసము కూడా, అంటే భర్తలో మార్పు వచ్చి భర్త తన చెప్పినట్టుగా వినేటట్టుగా, తనని బాగా చూసుకునేటట్టుగా ఉండాలి అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఈ మంత్రాన్ని గనక ప్రతి నిత్యము గనక చదువుతూ ఉంటే తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి జరుగుతాయి. భర్త మారి వాళ్ళకు అనుగుణంగా మారి వాళ్ళని పట్టించుకోవటము అనేది జరుగుతుందండి. చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేది ఈ చిన్న విషయం వల్లనే. కాబట్టి ఈ చిన్న విషయం గనక తెలుసుకుంటే, ఈ మంత్రం గనక తెలుసుకోగలిగితే తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రం చదవటం వల్ల వాళ్ళ భర్తల్లో మార్పు వచ్చి భార్యల్ని అద్భుతంగా చూస్తారు. అసలు భార్యని గౌరవించిన వాడు, భార్యని చూడనివాడు, వాడు ఎంత డబ్బున్నా ఎంత పలుకుబడి ఉన్నా కూడా వ్యర్థమే. అలాంటి వారి జీవితంలో అనేక రకాల చిన్న చిన్న కష్టాలు కూడా వాళ్ళకి మధ్య మధ్యలో రావటము అనేది జరుగుతూ ఉంటుందండి. పెళ్ళైన వాళ్ళు తప్పకుండా వాళ్ళ భార్యని గౌరవించాలి. వాళ్ళు చెప్పే మాటకి విలువ ఇవ్వాలి. వాళ్ళని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా ఉంటే భర్తకు కూడా మంచి ఆదాయం కలుగుతుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఇంకా కూడా ఉన్నదానికన్నా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. అయితే భార్య భర్త కూడా ఎప్పుడూ కూడా గొడవలు లేకుండా కలిసి ఉండాలి. ఆ భర్త అనేది భార్యని అశ్రద్ధ చేయకుండా మంచిగా చూసుకోవాలి అనుకుంటే ప్రతి భార్య కూడా చదవలసిన మంత్రము ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఆ మంత్రం రాసుకొని చదవండి. ఆ మంత్రము ఏమిటి అంటే, సమయం రక్షమానానాం భార్యో వోన భవిష్యతి, భార్యాయాం రక్షమానాయాం ప్రజాభవతి రక్షితః. ఈ మంత్రాన్ని మనకి ఎవరైతే చదువుతారో, ఇది విరాట పర్వంలో చెప్పబడిన మంత్రము. ఈ మంత్రం ఎవరైతే రోజు ఆడవాళ్ళు చదువుతారో తప్పకుండా వాళ్ళ భర్త యొక్క విషయంలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు మంచిగా మారి వాళ్ళ భార్యల్ని పట్టించుకొని వాళ్ళు చెప్పినట్లుగా మంచిగా వాళ్ళ జీవితము అనేది ఆనందంగా హుందాగా ఉండాలి అనుకున్న ప్రతి ఆడవారు కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి. ఈ మంత్రం చదివిన తర్వాత జరిగే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ భర్తలో వచ్చే మార్పులు అనేవి చాలా అనంతంగా ఉంటాయి అనడంలో కూడా సందేహం లేదండి. కాబట్టి నమ్మకంతో ప్రతి ఒక్క ఆడవారు కూడా ఈ మంత్రాన్ని కనుక చదివితే తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి. ముఖ్యంగా మీ భర్త ప్రవర్తనలో మార్పు అనేది జరిగి మీకు చాలా సంతోషము అనేది కలుగుతుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత.